ప్రాణం పెట్టి ఎలా పోరాడాలో, క్రికెట్ మ్యాచ్ అంటే ఇలా ఉండాలి, ఇలా ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే. టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో ఆఫ్ఘనిస్తాన్ టీం ఆస్ట్రేలియాపై ఆడిన తీరు చూస్తే ఎవరైనా సరే మెచ్చుకోవాల్సిందే. ఈ క్యాచ్ పట్టకపోతే ఓడిపోతామనే తపనతో చిరుతుపుల్లా దూకి పట్టిన క్యాచ్లు, ఆస్ట్రేలియా లాంటి దుర్భేద్యమైన జట్టుపై ఓపెనర్స్ 16 ఓవర్ వరకు వికెట్ కోల్పోకుండా 118 పరుగులు చేసిన తీరు, అంతకంటే మించి ఆఫ్ఘన్ బౌలర్స్ దాటికి ఆస్ట్రేలియా లాంటి అగ్రెసివ్ బ్యాటర్స్ బ్యాటింగ్ ఎలా చేయాలో తెలియక పెవలిన్ చేరడం, ఇలా ఎన్నో హైలైట్స్ ఈ మ్యాచ్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా ఓడినప్పటికీ ప్యాట్ కమిన్స్ వరుసగా మరోసారి హ్యాట్రిక్తో రికార్డు సృష్టించడం, మిగతా బ్యాటర్స్ త్వరగా అవుట్ అయినప్పటికీ గ్లెన్ మ్యాక్స్వెల్ చేసిన హాఫ్ సెంచరీతో పోరాడిన తీరు కూడా సూపర్గా అనిపించింది. మొదట బ్యాటింగ్ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్స్ చాలా జాగ్రత్తగా ఆడుతూ ఆస్ట్రేలియా బౌలర్స్కు పెద్దగా అవకాశం ఇవ్వలేదు. వచ్చిన కొన్ని అవకాశాలను కూడా ఆస్ట్రేలియా జారవిడిచింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆఫ్ఘన్ ఓపెనర్స్ గుర్బాజ్ మరియు ఇబ్రహీం జార్దన్ హాఫ్ సెంచరీతో రాణించారు. మిగతా బ్యాట్స్మెన్ పెద్దగా రాణించకపోవడంతో 149 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది. ఆస్ట్రేలియా జట్టుకు 149 పరుగులు చేయడం పెద్ద కష్టమేమి కాదు. కానీ ఆఫ్ఘన్ బౌలర్స్ నవీన్ ఉల్ హక్ 3 వికెట్లు మరియు గుల్బాదిన్ నయీబ్ 4 వికెట్లు తీసి ఆస్ట్రేలియాను కకావికలు చేశారు. గ్లెన్ మ్యాక్స్వెల్ ఒకడే పోరాడుతుంటే 2023 50 ఓవర్స్ వరల్డ్ కప్ సీన్ రిపీట్ అవుతుందేమో అనిపించింది. ఆ మ్యాచ్లో మ్యాక్స్వెల్ అజేయ డబుల్ సెంచరీ చేసి ఒంటి చేత్తో మ్యాచ్ను ఆస్ట్రేలియా సొంతం చేశాడు. దీనిపై ఉన్న వీడియో మన ఛానల్లో మీరు చూడవచ్చు. ఈసారి మాత్రం ఆఫ్ఘన్ బౌలర్ గుల్బాదిన్ మ్యాక్స్వెల్ అవుట్ చేసి ఆఫ్ఘనిస్తాన్కు అద్భుత విజయాన్ని అందించాడు. ఆస్ట్రేలియా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 21 పరుగుల తేడాతో ఓడిపోవడం ఆఫ్ఘనిస్తాన్ టీంతో సహా వారి దేశస్తులందరూ కూడా సంబరాల్లో మునిగిపోయారు. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనవి.